అప్పుడప్పుడు ఎక్కడి నుండో అనుకోకుండా ఒక రచయిత బయలుదేరతారు. తమ ముందు తరం నిర్దేశించిన రాతి సూత్రాలను తెంపుకుంటూ తమదైన శైలితో, తమ రాతతో, తమ రాక పట్ల ఓ ప్రకటన చేస్తారు. సొలోమాన్ విజయకుమార్ గారు తన మునికాంతపల్లి కథలతో అలాంటి ప్రకటననే చేశారు. మేటి కథల పుట్టినిల్లు అయిన తొండనాడులో మొగిలేరు గట్టున చిగురు తొడిగిన కథలు ఇవి. సామాన్యుల అతి సామాన్య బ్రతుకులే కథలైన పుస్తకం ఇది. ఇవి ఎలాంటి ఇజ్జాలు, మెసేజీల నీడలలో ఒదిగిన కథలు కావు. చదివినంతసేపు మనసుని లాక్కెళ్ళి ఆ ఊరిలో, ఆ ఇళ్లల్లో, ఆ జనం మధ్య కూర్చోబెట్టగల కథలు. ముఖ్యంగా యాస గురించి, పై మెరుగులు అద్దని స్వచ్ఛమైన పచ్చి పదాల వాడుక గురించి ఎవరు ఏమన్నా సరే, నామిని గారు అన్నట్టు అది అక్కడి ప్రజల భాష. అది వారి జీవితాన్ని, వారి సంస్కృతుల్ని మరింత సహజంగా మనకి పరిచయం చేస్తుంది. ఈ కథలన్నీ దళిత జీవన వాస్తవికత తాలూకు సజీవ చిత్రాలు. కొన్ని కథలు మామూలుగా ఉంటే, మరికొన్ని కథలు బాగున్నాయి అనిపిస్తే, ఇంకొన్ని కథలు మాత్రం భలే రాశాడ్రా అని ఆశ్చర్యపరుస్తాయి. కాశీభట్ల గారు అన్నట్టు ఇందులో ఆడతనాలున్నాయి, మగతనాలున్నాయి, మగాడతనాలున్నాయి, దరిద్రాలున్నాయి, ఆ దారిద్ర్య సౌందర్యాలున్నాయి. నవ్వుల మాటున ఏడుపులు, ఏడుపుల మాటున నవ్వులు ఉన్నాయి. వెరసి ఏ అబరేషన్స్ లేని అద్దం బొమ్మలు ఈ కథలు. మరెందుకు ఆలస్యం?